అనే ఒక రాజ్యంలో ఒక అద్భుతమైన మాయా కమలం ఉండేది. అది ప్రతి 100 ఏళ్లకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది. దీనిని పొందగలవారు అపారమైన శక్తిని పొందుతారు. ఒకరోజు రాజకుమార్తె ప్రాణాపాయంలో పడింది. మాయాకమలం మాత్రమే ఆమెను రక్షించగలదు అని రాజు ప్రకటించాడు. ఎవరైనా దీనిని తీసుకువస్తే వారికి రాజ్యం గర్విస్తుంది అన్నాడు. సూర్యగాడ్లోని గ్రామంలో మేఘన అనే ధైర్యవంతురాలు ఉండేది. ఈ ప్రయాణం ప్రమాదకరం అని అందరూ చెప్పినా మేఘన వెనకడుగు వేయలేదు. నేను రాజకుమార్తెను రక్షిస్తాను అని ధైర్యంగా చెబుతూ ఒక చిన్న కత్తి, కొంత ఆహారం మరియు తన ధైర్యంతో ఆమె ప్రయాణం ప్రారంభించింది. అక్కడ నుండి ఒక మాయా అడవికి చేరుకునింది. మేఘన అడవిలోకి ప్రవేశించగానే చెట్లు మాట్లాడడం మొదలెట్టాయి. మేఘన, వెనక్కి వెళ్ళు, నీ ఊరు కాలిపోతుంది, కమలం అస్సలు లేదు, ప్రయాణం వృధా అని చెబుతూ ఉన్నాయి. కానీ మేఘన ధైర్యంగా తన మనస్సు ప్రశాంతంగా ఉంచుకుంది. భయం అబద్ధం, నిజం నా గుండెల్లో ఉంది అని చెప్పుకుంటూ ఆమె సాగింది. అక్కడ నుంచి నీలిఛాయ నది దగ్గరకు చేరుకుంది. నీటిలోకి చూసింది. తననే కాదు, తన లోపాలలో దాగి ఉన్న భయాలను, తన కుటుంబాన్ని క్షీణంగా, తన ప్రయాణాన్ని విఫలంగా, ఒంటరిగా చూస్తుంది. నీటిలో నుండి ఒక శబ్దం వచ్చింది. భయాన్ని వదిలేయ్, భయం తాత్కాలికం, ధైర్యం శాశ్వతం అని చెప్పింది. ఆమె ముందుకు అడుగు పెట్టగానే నది శాంతమైంది. అక్కడి నుంచి కమల కాపరి నాగదేవత పరీక్షకి చేరుకుంది. చివరగా బంగారు నాగం మార్గం అడ్డుకుంది. ఎందుకు ఈ మాయా కమలం కావాలి అని ప్రశ్నించింది. మేఘన వంగి నమస్కరించి చెప్పింది, నా స్వార్థం కోసం కాదు, రాజకుమార్తెని రక్షించడానికే దీన్ని కోరుతున్నాను అన్నది. నాగదేవత ముసురుకొని, నీ గుండె శుద్ధం, నువ్వు అర్హురాలివి అని చెప్పింది. ఆమె ఆ మాయా కమలాన్ని పొందింది. మేఘన రాజ్యంలోకి తిరిగి రావడంతో ప్రజలు సంతోషంగా హర్షధ్వానాలు చేశారు. మాయా కమలం రాజకుమార్తెను ఆరోగ్యంగా మార్చింది. రాజు మేఘనాకి బహుమతులు, సింహాసనం కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. కానీ మేఘన చిరునవ్వుతో, నిజమైన వీరుడు బహుమతుల కోసం పనిచేయడు, నా కథ మరింత మందికి స్ఫూర్తి కలిగించాలి అన్నది. రాజు ఆమెకు